మాట్లాడే కొంతమంది ఫేక్ బ్యాచ్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. వాటిని పేటీఎం బ్యాచ్గా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పేరు మార్చుకున్నారనమాట. అంటే అమౌంట్ కొంత కొంత ఇచ్చుకుంటా నెలకి ఇన్ని పోస్టులు పెట్టాలి, రోజుకి ఇన్ని పోస్టులు పెట్టాలి అనే విధంగా వాళ్ళతో టైఅప్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కోవలోకి వస్తారు శ్రీరెడ్డి. ఒకసారి ఆవిడని కూడా అరెస్టు చేయాలి. ఆవిడ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే నారా లోకేష్ గారు కావచ్చు, వీరందరిపైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అసలు ఆవిడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆవిడంత దిక్కుమాలిన మనిషి అనేవాళ్ళు ఉండరు నాకు తెలిసి. దిక్కుమాలిన వాళ్ళతో కూడా దిక్కుమాలిన మాటలు మాట్లాడించే స్థాయికి దిగజారినటువంటి వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆవిడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విని పేటీఎం తీసుకుని ఆవిడ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి గాను ఇప్పుడు ఆవిడ జైల్లోకి పోబోతున్నారా అంటే ఇది నిజమే.